వెల్కమ్ టు హరిప్రియాస్ భక్తి. నమస్కారం. ఈరోజు నేను హిమాలయ సాధకులు అఘోర అయినటువంటి శ్రీ శివరుద్ర సాధు గారి దగ్గరికి వచ్చాను. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మరికొన్ని విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందామని. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. స్వామి, ఎన్ని పండుగలు ఎన్ని సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా మన బాలికలకు కానీ మన ఆడవాళ్ళకు కానీ ఎందుకు రక్షణ లేకుండా పోతుంది? రాను రాజు సమాజం ఎటువైపు వెళ్తుంది స్వామి? ఆడవాళ్ళపై ఎందుకు ఇలాంటి అరాచకాలు, శారీరకమైన ఇబ్బందులు, మనిషిని చంపే స్థితికి ఈ సాంప్రదాయం ఏ విధముగా రుజువులు, ఏ విధముగా సాక్ష్యాలు, ఏ విధముగా మనకి కావాల్సిన ధర్మమైన ఆలోచన చెప్పుతుంది అని అంటున్నారు కదమ్మా. ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్న, ఒక ఆడపిల్లపై అత్యాచారం జరుగుతలేదు మన దగ్గర. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరిపై అత్యాచారాలు జరుగుతుందంటే నిజము పైన జరుగుతున్నాయి అత్యాచారాలు. ఒక ఆడపిల్ల నికాసుగా ఉందనుకుందాం, ఒక ఆడపిల్ల బాగా చదువుకుంది అనుకుందాం, ఒక ఆడపిల్ల బాగా ఉన్నత స్థితిలో ఉందనుకుందాం, ఒక ఆడపిల్ల బాగా ఆవిడ అనుకున్న విషయ వివరణలో గొప్పగా ఆలోచించి తప్పుని సహించట్లేదు అనుకుందాం. వీళ్ళందరికీ అది నచ్చదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎలా ఉంటే వీళ్ళందరికీ నచ్చుతుంది ఈ రోజుల్లో అంటే, వాడు చెప్పినట్టుగా ఉంటే నచ్చుతుంది. మద్యం తాగమంటే తాగాలి, సిగరెట్ తాగమంటే తాగాలి, ఎక్కడికి ఒంటరిగా రమ్మంటే రావాలి, ఇంకెక్కడికైనా పోవమంటే పోవాలి, పార్కుకు రమ్మంటే రావాలి. ఇవన్నీ చెయ్యని స్త్రీ సమాజానికి చాలా విరోధి అవుతుంది. అలా అన్ని చేస్తే వీళ్ళందరికీ నచ్చుతుంది. అలా గుణగణాలు మీరన్న పాయింట్ లో చూసుకుంటే బాలికల మీద అంటే చిన్న చిన్న బాలికల మీద జరుగుతుంది. 5 నెలలు 6 నెలలు 8 నెలలు ఎందుకు జరుగుతుందంటే అమ్మా, ఇక్కడ ఒక నిండుగా ఉన్న ఒక స్త్రీ శరీరంలో కొంచెం చిన్న చిన్న బట్టలు వేసుకుంది అనుకున్నామమ్మా, అర్ధనగ్నంగా. ఆ స్త్రీని ఊహించి చేస్తారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఈడు చేసిన వాడు మద్యంలోనే ఉంటాడు, అక్కడ ఉన్న ఒక స్త్రీని ఊహించుకొని ఇక్కడ ఈ స్త్రీ పైన చేస్తూ ఉంటాడు. ఈ యొక్క అవతల వ్యక్తి చూపిస్తున్న క్రియా ప్రక్రియని ఇక్కడ ఊహించుకోవడం అనేది ఉందో అమ్మా, అది ముమ్మాటికి వాడి యొక్క తెలివి, బుద్ధిహీనుడు, తల్లిదండ్రుల పర్యవేక్షణ క్రమంగా లేదని అర్థం. వాడు ఒకటి తల్లిదండ్రులు బాగా చదువులు లేదా ఉన్నత విలువలు కలిగిన వాళ్ళు కాకపోవచ్చు, వాడికి సమాజం అంటే చులకన అనేది ఉన్నప్పుడు ఒక ఈపు పగలగొట్టే దెబ్బ కొట్టకుండా ఆయన గారికి చేసే మర్యాదల రీత్యా నువ్వు ఏది చేసినా నడుస్తుంది, మేము చూసుకుంటాము, మేము ఏదైనా వస్తే మాట్లాడుకుంటాం, ఆ భరోసా అనేది, ఆ నమ్మకం ఏమవుతుందంటే అమ్మా ఇక్కడ విర్రవీగతనం అవుతుంది. ఈ విర్రవీగతనమే ఈరోజు ఒక ఆడపిల్లని తక్కువ అంచనేస్తే మహా అంటే ఏం చేస్తారు, జైల్లో వేస్తారు. ఈ జైల్లో వేయకుండా అలా జరగగానే నన్ను కోస్తారు అన్న ఆలోచన వస్తే అప్పుడు భయం పుడుతుందని అంటున్నాం మేము. అలానే జరగాలి. ఒక భారతదేశం వదిలిపెట్టి మిగతా ఏ దేశాల్లో కూడా అలాంటి ఒక ఆడపిల్లపై చేసిన అఘాయిత్యాలకి ఇమ్మీడియట్లీ శిక్షలు ఉన్నాయి అప్పటికప్పుడే. అలాంటి దేశాల్లో జరగట్లేదు ఎక్కువగా, ఇక్కడ జరుగుతున్నాయంటే అమ్మ మన శిక్షలు ఇంకా బలంగా కావాలన్న అర్థం. ఇంకొక విషయము, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండడాలి అన్న మాట చాలా తప్పు మాట. పిల్లలు పిల్లల్లాగా, తల్లిదండ్రులు పిల్లలకు తల్లిదండ్రుల్లాగా, గురువుల్లాగా, గుణపాఠాలు నేర్పించే ఉపాధ్యాయుల్లాగా ఉంటేనే విలువలు సంప్రదాయాలకి ఒక రకమైన బలమైన సాంప్రదాయాన్ని కలిపిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు పెంచింది, చిన్నగా ఉన్నప్పుడు నువ్వు గుణాన్ని ఇవ్వందమ్మా, పెద్దగా నీకు ఇవ్వగలవా? వస్తుందా? మొక్కై వంగనిది రానై వంగుతుందా తల్లి? నువ్వు కొట్టాలి, కొడితే వాడు ఏడుస్తాడు, ఆ నొప్పికి భయపడతాడు అన్న సమయంలో ఓ ఎత్తుకొని ముద్దాడితే మరి 25 ఏళ్ళైనాక నీకు ఆయన రివర్స్ ఇచ్చే దెబ్బలు ఇలా ఉంటాయి తల్లి. అదే నువ్వు 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి నువ్వు ఏమిరా ఇలా ఉంది, ఏంటి సంగతి, ఆడపిల్ల అంటే ఇది, ఆడపిల్ల అంటే అదే అన్న మాటలు నేర్పించి 4 ఈపు పగలగొట్టే పనులు చేస్తే ఒక వయసు వచ్చినప్పుడు భయం వస్తుంది కదమ్మా. ఆ భయం ఎందుకు నేర్పుతలేము అంటున్నాను నేను. అలా లేని సమక్షంలోనే ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు సరే, కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక దగ్గర జరిగినాయి అంటే అమ్మా, నెక్స్ట్ స్టెప్ అప్రోచ్ శిక్షలు పడతాయా అంటే శిక్షలు లేవు కదా ఇక్కడ. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు శిక్షలు బలంగా వేయాలి. ప్రతి తల్లిదండ్రి ఆడపిల్లలంటే మన సంప్రదాయానికి చాలా గొప్పనైన మనుషులని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఈ 2 పనులు జరిగితేనే రానున్న భావితరాలకి మన సంప్రదాయం అంటే ఏంటో తెలుస్తుంది. లేదంటే రాను 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 రోడ్డుపై బట్టలన్నీ తీసేసుకొని మద్యం మత్తుల్లో ఏం చేస్తారో తెలివిగా ఆడ మగ అన్న వరసలు విలువలు ఏవీ లేకుండా ఇదే విధముగా ముందు ముందు ఇంకా బలంగా జరుగుతాయి. ఇప్పుడు వీటిని ఆపకపోతే ఇదే అమ్మా ఒక సాధు లక్షణంతో మీకు చెప్పే మాట. మీ అమూల్యమైన సమయం మాతో కేటాయించి ప్రతి ఒక్క దానికి ఇంత క్లుప్తంగా సమాధానం చెప్పినందుకు నమస్కారాలు. ధర్మో రక్షతి రక్షత ధర్మం సంస్థాపనాం సంభవామి యుగే యుగే. చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.